జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. చాలా వరకు ఈ మధ్య కాలంలో లవ్ అఫైర్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది తెలుసుకోబోతున్నాము సైకాలజిస్ట్ విజయ సింఘం గారితో. నమస్తే మేడం. నమస్తే జవేరియా మ్యామ్. సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ చూస్తూ ఉన్నాం. చాలా వరకు అమ్మాయిలు ఒక టైం పీరియడ్ వరకు చాలా బాగుంటారు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ అబ్బాయిల పైన కేసులు వేయడం అండ్ తర్వాత బ్లేమింగ్స్ కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది? అమ్మాయి అర్థం చేసుకునే విషయంలో వస్తుందా, లేకపోతే నిజంగానే అబ్బాయిలు ఎక్కువ చీటింగ్ చేస్తున్నారా? సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ట్రై చేస్తారో ఒక రిలేషన్షిప్ కోసం, అక్కడ తను ఒక కమిట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం రిలేషన్షిప్ ట్రావెల్ అవుతున్నప్పుడు సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లేదా ఇలా చేస్తాను అలా చేస్తాను అనేటువంటి కమిట్మెంట్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేయటం అండ్ సో తన్ని ఆ మార్గంలో నడిపించడం అనేది జరుగుతుంది. అదర్వైజ్ లేడీస్ కూడా ఒకవేళ తమకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం, వాళ్ళు కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ కోసం అలా అటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోకి కమిట్మెంట్స్లోకి వెళ్ళటం అనేది చూస్తుంటాం. సో టూ సైడ్స్ అనేది ఉంది అక్కడ. ఎక్స్పెక్టేషన్ లేనిదే రిలేషన్షిప్ ఉండదు అని అర్థం. బట్ వీ కెన్ సే దట్ అన్ ఇండివిడ్యువల్ కెన్ బి బెటర్ అండర్స్టూడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్స్ అనొచ్చు. ఒక పర్సన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే తన్ని ఇండివిడ్యువల్గా ఆలోచిస్తే తను ఏం చేస్తున్నాడు అనేటువంటి యాక్టివిటీస్ చూస్తే మనకు అంత అర్థం అవ్వదు. బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్, ఒక్కొక్క రిలేషన్షిప్లో తను ఎలా ఉంటున్నాడు, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా ఉంటున్నాడు అనే దాన్ని బట్టి తన పర్సనాలిటీని మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎమోషనల్గా తనకి ఎలాంటి సపోర్ట్ ఉన్నాడు, లేదా ఇంటలెక్చువల్గా మెంటల్ అలైన్మెంట్లో ఎలా ఉన్నాడు, అండ్ లైక్ వీళ్ళిద్దరూ ఒక పాయింట్ మీద వెళ్తున్నప్పుడు ఫైనాన్షియల్ రిలేటెడ్ కూడా వస్తూ ఉంటాయి. ఎలా ఉన్నారు అని అంటే ఒక జెంట్ ఒక లేడీని కానీ, ఒక లేడీ ఒక జెంట్ని కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు దాన్ని గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేకాని లైక్ అఫ్ కోర్స్ వీ సే దట్ ఫిజికల్ ఇంటిమసీ పార్ట్ అనేది ఉంటుంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో. వీళ్ళు ఎలా ఇంటిమసీగా ఉంటారు అనేటువంటిది వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్, బట్ ఆల్ ద అదర్ పార్ట్స్ ఆల్సో దేర్ వీ హ్యావ్ టు సీ ఫర్. సో ఎమోషనల్ అలైన్మెంట్ ఎంత ఉంది, మెంటల్ అలైన్మెంట్ ఎంత ఉంది, ఫైనాన్షియల్గా వాళ్ళు ఏ విధంగా స్టేబుల్గా ఉంచుతున్నారు నిన్ను, లేకపోతే ఏ విధంగా డిసడ్వాంటేజ్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇటువంటి ఫ్యాక్టర్స్ అనేవి అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఈ లేడీస్ ఏంటంటే ఒక వల్నరబుల్ ఫ్యాక్టర్ దాంట్లోకి వెళ్ళిపోయి ఏంటంటే మాకు అది కావాలి ఇది కావాలి, లేదా లగ్జరియస్ లైఫ్ స్టైల్ ముందుగా నాకు కావాలి అనేటువంటి దాంట్లో వల్నరబుల్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఈ ఎమోషన్ అనేది ఎక్కువగా ఫూల్గా అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ లీనియన్స్ ఇవ్వడము అండ్ ఈ ఫిజికల్ ఇంటిమసీ అనేది ఎక్కువగా దాంట్లో ట్రావెల్ చేయటం వల్ల ఏమవుతుందంటే లీనియన్స్ వచ్చేస్తాం. సో దట్ ఇక్కడ ఆ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవటం, ఇంకా కమిట్మెంట్ ఎందుకు ముందుకు సాగాలి అని. కానీ ఇంకా కొన్ని స్టేజెస్లో ఏమవుతుందంటే ఈ లీనియన్స్ వల్ల ఒక ఎమోషనల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్కి కూడా దారితీస్తుంది. సో బిఫోర్ మ్యారేజ్ ఇంత రైట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దట్ వల్నరబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళటం అని అర్థం. సో కొన్ని కేసెస్లో జెంట్స్ కూడా వల్నరబుల్ కేసెస్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉండడం, ఎవరో ఒక పర్సన్ని కోల్పోవటం, ఈ పర్సన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ లేకపోవటం, ఆ పర్సన్ని ఇక్కడ వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి ద్వారా తను అనుకోవటం, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోవటం, అంత డిపెండెన్సీ చూపించడం వల్ల వాళ్ళు కూడా లీనియన్స్ తీసుకోవచ్చు. సో టూ సైడ్స్ ఏంటంటే ఎమోషనల్గా ఒక ఫూల్గా అవ్వకుండా లాజికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లవ్లో ఉన్నారంటే జస్ట్ ఎమోషనే అక్కడ ప్లే అవుతుంది, లాజిక్ అనేది పనికిరాదు. మరి లాజికల్ థింకింగ్ ఎలా యూజ్ చేయాలి? సో ఇక్కడ ఎమోషన్ అనేది మనకి ఎమోషన్స్ లేనిదే హ్యూమన్స్ లేరు అని చెప్తాం మనం, అవునా? అండ్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ గుడ్, వెదర్ దట్ ఈజ్ నెగిటివ్ ఎమోషన్స్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్. ఒకసారి నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళినప్పుడు కూడా అది మనకి దే విల్ గివ్ ఎ సిగ్నల్. ఈచ్ ఎమోషన్ ఈజ్ ఎ సిగ్నల్. సో టు ఛానలైజ్ యువర్ ఎనర్జీ, సో దట్ నీకు ఏదో ఒక సిగ్నల్ ఇస్తుంది. నెగిటివ్ ఎమోషన్ అయినా కూడా అది ఎందుకు వచ్చింది అనేటువంటి సిగ్నల్ నువ్వు గనక ఫాలో అయినట్టయితే, నువ్వు ఎక్కడో ఇన్సల్ట్ జరిగింది, నీకు అలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నావు అంటే సమ్ వాల్యూ యు ఆర్ లూజింగ్, లేదా ఏదో ఒకటి నువ్వు అనుకున్నది, నువ్వు స్టార్ట్లో ఏదైతే అనుకున్నావో అది ఇప్పుడు చేయట్లేదు అని అర్థం. సో ఒక నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు కూడా అది ఇచ్చే సిగ్నల్ని మనం తీసుకోవాలి.
అఫ్ కోర్స్ పాజిటివ్ ఎమోషన్స్ మనల్ని ఎప్పుడు రిసోర్స్ఫుల్గా ఉంచుతాయి, బట్ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడైతే వచ్చిందో సో వీ హ్యాడ్ టు థింక్ లాజికల్లీ, అప్పుడు లాజికల్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్టేట్లోకి రావడానికి ఎవరు కారణం? ఫస్ట్లీ నేను దేన్ని కోరుకొని ముందుకు వచ్చాను, ఇప్పుడు ఏ స్టేట్లోకి వెళ్ళాను, సో ఈ మధ్య ట్రావెలింగ్లో నేనేం కోల్పోయాను, దీనికి ఎంతవరకు నేను రెస్పాన్సిబుల్ అనేటువంటి లాజిక్ మైండ్ కనుక యూజ్ చేసినట్లయితే దే విల్ గెట్ ద రైట్ ఆన్సర్స్ అండ్ రైట్ డైరెక్షన్ టు మూవ్ ఆన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సింగం గారు? సో ఇటువంటి ఇష్యూస్ గురించి మీరు అడిగినప్పుడు నాకు గుర్తొస్తుంది. సో ఐ సీ మెనీ కేసెస్ ఇట్లాంటి ప్రీమ్యారిటల్ కంపాటబిలిటీ ఇష్యూస్తో వస్తారు. సో కొంతవరకు ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళ కరెక్టా కాదా అనేటువంటి డౌట్ వస్తుంది. సో వాళ్ళిద్దరూ కూడా వచ్చి గైడెన్స్ తీసుకోవటం జరుగుతుంది. అండ్ ఇండివిజువల్గా కూడా వాళ్ళ లోపాలేంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఆ రిలేషన్షిప్లో ఏ పాయింట్లో వాళ్ళకి వల్నరబుల్ అనిపించింది, ఏ పాయింట్లో వాళ్ళకి స్ట్రెంగ్త్ అనిపించింది, ఇప్పుడు ఎందుకు డౌట్ అంటే ఆ రిలేషన్షిప్ అనేది సస్టైన్ అవ్వడానికి ముందుకెళ్ళటానికి వాళ్ళ డౌట్ వచ్చింది అంటే ఎక్కడ వాళ్ళకి ఒక అడ్వర్సిటీ అనేది ఎదురైంది అనేటువంటి ఫ్యాక్టర్స్ వాళ్ళని ఇండివిజువల్గా కౌన్సిల్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఏ రాంగ్ స్టెప్ వేయటం వల్ల అలా జరిగింది, లేకపోతే ఏ సెన్సిటివ్ లైన్ అనేది వాళ్ళు క్రాస్ చేయటం వల్ల ఇలా జరిగింది, ఎమోషనల్ ఫూల్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంత కోల్పోయారు, సో ఈ లాజికల్గా ఆలోచించకుండా వేసిన స్టెప్ వల్ల వాళ్ళకి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇటువంటి కేసెస్లో వచ్చినప్పుడు ఇంకా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళని గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళటం సో దట్ ఆ కంపాటబిలిటీ ఇష్యూస్ నుంచి వాళ్ళకు క్లారిటీతో వెదర్ అది సస్టైన్ చేయాలా లేదా దాని నుంచి బయటపడాలా అనేటువంటి క్లారిటీతో వాళ్ళకి గైడెన్స్ అనేది లభిస్తుంది అనమాట. సో మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా మేడం? డెఫినెట్లీ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే సో 1-on-1 అండ్ ఆర్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు. సో చూసారు కదండి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎవరైనా కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదా ఇలాంటి బాధలతో సతమతం అవుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.